హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో వచ్చేసరికి కలరిప్ప మ్యాక్రో ఆల్గే గురించండి. ఒక రకంగా చెప్పాలంటే నా దృష్టిలో అయితే ఇది బిగినర్స్ మ్యాక్రో ఆల్గే అనమాట. చాలామంది చీటోమార్ఫా ఇష్టపడతారు. అంటే పెద్ద పెద్ద రీఫ్ ట్యాంక్స్ పెట్టుకున్న వాళ్ళు. చీటోమార్ఫా ఏంటంటే చిన్నదా ఎక్వేరియంస్లో సర్వే అవ్వటం కష్టం. కాబట్టి నెక్స్ట్ సరిపోయే మ్యాక్రో ఆల్గే ఎవరైనా సరే బిగినర్ ఉన్నా సరే ఈజీగా పెంచుకోగలిగే మ్యాక్రో ఆల్గే ఏదైనా ఉందంటే మాత్రం అది కలరిప్పనే. ఓకే, చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. దీనికి రిక్వైర్మెంట్ కూడా చాలా తక్కువ. అంటే హార్డ్ అండి, ఎలాంటి కండిషన్లోనే పెరుగుతుంది ఇది, అదనమాట. ఓకే, దీని డీటెయిల్స్ కంప్లీట్గా చెప్తానండి. కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. ఓకే, మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఇది చాలామంది ఈ మ్యాక్రో ఆల్గే స్టార్ట్ చేద్దామని చూస్తూ ఉన్నారు ట్యాంక్లో. కాబట్టి రకరకాలైతే తెప్పించి అందులో సర్వైవ్ కాక ప్రాబ్లం అయ్యి లాస్ట్కి తీసేస్తూ ఉన్నారు. నేను దాని మీద కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను మీకు. ఇంతకు ముందు కూడా చెప్పాను, తెచ్చిన మ్యాక్రో ఆల్గేస్లో అన్నిటిలో అన్నీ బతకవు, ఏదో 1 or 2 సర్వే అవుతాయి. లేదా మీరు తెప్పించుకునేటప్పుడే 1 or 2 ట్రై చేయండి. అదే చెప్పాను. నేను మళ్ళీ బ్రీఫ్ మీకు చెప్తాను డీటెయిల్స్ అన్నీ. ఓకే, దీని గురించి చూద్దాం ఫస్ట్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి ఈ డయాగ్రామ్ చూడండి. ఈ కలరిప ఇట్లుంటుందండి. ఇది ఒక తీగ జాతి అనమాట. ఒక రకంగా చెప్పాలంటే తీగ లాంటిది అనమాట. ఇది ఇదండి, ఇట్లా చూడండి. ఇది ఇట్లా దీన్ని స్టోలన్ అంటారండి. దీన్ని స్టోలన్ అంటారు. ఇవేమో రైజోడ్స్, చిన్న చిన్న వేరులాగా వస్తాయి. ఈ రైజోడ్స్ అంటారు. ఇదేమో ఫ్రాండ్, అంటే ఇలా మొత్తం ఇట్లా ఉంది చూడండి, ఆకులాగా ఉండి చీలికల్లాగా ఉంది, మొత్తం ఫ్రాండ్. ఈ పీనల్స్ అంటేనేమో ఇక చిన్న చిన్న సైడ్ చీలికలు ఉన్నాయి చూసారా, పిన్స్ లాగా, ఇవన్నమాట. ఈ 4 పదాలు గుర్తుపెట్టుకోండి. ఈ 4 పదాలు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది స్టోలెన్, రైజోడ్, ఫ్రాండ్, పినల్స్. ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక దీనివల్ల యూజెస్ ఏంటంటే అండి, ఇది చాలామంది తింటారు. కలరిపా అనేది చాలామంది మన కంట్రీలో కాదండి, అవుట్ సైడ్ కంట్రీస్లో తింటారు దీన్ని. ఇది ఎడిబుల్. అంటే అన్నీ తినడానికి లేదు ఇందులో, కొన్ని స్పీసెస్ మాత్రం ఎడిబుల్. దీన్ని కల్టివేట్ చేసి కూడా అమ్ముతారు చాలామంది. ఈ చైనా వాళ్ళు, జపనీస్ వాళ్ళు అయితే మంచి ఫేవరెట్ ఫుడ్ వాళ్ళకి ఇది. ఇంకా బయోయాక్టివ్ కాంపోనెంట్ అంటే మనకు హెల్త్ బెనిఫిట్స్లో కూడా దీంట్లో చాలా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అయితేనేమి, యాంటీ ఫ్లామరీ ప్రాపర్టీస్ కూడా ఇందులో చాలా ఉన్నాయి. కాబట్టి దీన్ని బయో ఆక్సిడెంట్ కింద కూడా వాడతారు. మెడిసిన్ తయారీలో కూడా యాంటీవైరల్ కూడా ఇందులో ఉందండి. కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ వైరసెస్ కూడా ఇది పనిచేస్తుంది. కాబట్టి మెడిసిన్ వాళ్ళు దీన్ని వాడతారు. కల్టివేషన్ అనేది ఆర్టిఫిషియల్ పాండ్స్లో చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం న్యాచురల్గా కూడా తీసుకొని వస్తున్నారు. సముద్రంలో కావాల్సిన దొరుకుతుంది ప్లెంటీగా, అక్కడ కూడా తీసుకొని వస్తున్నారు. ఓకే, యూజెస్ అండ్ బెనిఫిట్స్ అయితే ఇవి మనకు సంబంధించిన ఎక్వేరియంలో కాదు. ఎక్వేరియంలో ఉన్న యూజర్లో ఒకటే, న్యూట్రియంట్స్ని తీసేస్తుంది. ఏ మ్యాక్రో ఎలగనమ్మని మనం పెంచేది దానికోసమే. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అప్పీరెన్స్ ఎలా ఉంటుందంటే అండి, ఇందాక నేను చూపించాను కదా తీగ జాతి, ఎక్కడ మీరు చూసినా సరే ఆ 4 కాంపోనెంట్స్ కంపల్సరీ. ఆ 4 కాంపోనెంట్స్ కంపల్సరీ. కొన్నిట్లో ఏంటంటే మనకు పైన మీకు చూపించాను, ఫ్రాండ్ చూపించాను, తర్వాత పీనల్స్ చూపించాను. వాటి ప్లేస్లో గ్రేప్స్ లాంటివి వస్తాయి, చిన్న చిన్న బాల్స్ లాంటివి వస్తాయి. ఓకే, బాల్స్ లాంటివి వస్తాయి, గ్రేప్స్ లాంటివి. అవి సీ గ్రేప్స్ అని చెప్తాం మనము. చూపిస్తాను, అది కూడా మీకు వీడియో చూపిస్తాను. కలర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా సరే గ్రీన్ అనేది కంపల్సరీ అండి. గ్రీన్ కాకుండా మనకు లైట్గా బ్లూ కానీ, లేకపోతే పేల్ గ్రీన్ కానీ, ఎల్లోయిష్ ఆరెంజ్ కానీ లైట్గా టచ్ అవుతుంది. ఇది గ్రీన్ మ్యాక్రో ఆల్గే. ఓకే, ఇక హ్యాబిటేట్ వచ్చేసి ఇక్కడ నేను ఇచ్చాను కానీ, కరేబిసి, బర్ముడా, ఇట్లా అమెరికా, బ్రెజిల్ అని చెప్పాను కానీ, ఇది ఎక్కడ పట్టినా అన్ని కంట్రీస్లో ఎక్కడ పట్టినా దొరుకుతుంది. కాకపోతే స్పీసీస్ మార్చచ్చు, స్పీసీస్ అనేది మారచ్చు. రకరకాల జాతులు నేను చెప్పాను కదా, స్పీసీస్ అని మారచ్చు. ఇది రీప్రొడక్షన్ ఎలా చేస్తుందంటే, దీని రీప్రొడక్షన్ చాలా ఫాస్ట్గా ఉంటుందండి. ఆ ఫ్రాండ్ కానీ, పీనల్స్ కానీ, రైజోడ్ కానీ, స్టోలెన్ కానీ, ఒక చిన్న మొక్క చాలు దీనికి. ఒక చిన్న మొక్క చాలు, చాలా భయంకరం. ఒక చిన్న పీస్ ఒకటి వచ్చిందంటే చాలు, ఇంకా దానికి అది పెరుగుతా వెళ్ళిపోద్ది. అంత ఫాస్ట్ అనమాట, చిన్న పీస్ అంతే చాలు. రీప్రొడక్షన్ అనేది అంత ఫాస్ట్గా చేస్తుంది. ఓకే, ఇంకొన్ని టైప్ ఆఫ్ ఈ కలరిపాలు ఇంకొన్ని టైప్ ఆఫ్ ఉన్నాయి. అవి సెక్షువల్గా వెళ్తాయండి. సెక్షువల్గా అంటే చిన్న చిన్న ఆ, మనకు బబుల్స్, అంటే ఒక రకంగా చెప్పాలంటే మీకు ఎలా చెప్పాలి, చిన్న చిన్న ఎగ్స్ అనుకోండి. ఒక రకంగా ఎగ్స్ లాంటి వాటర్లోకి రిలీజ్ చేస్తుంది. అట్లా కూడా రీప్రొడ్యూస్ అంటే చెప్పాలంటే ఒక రకంగా దాని యొక్క విత్తనాలు అనుకోండి, అలా రీప్రొడ్యూస్ చేస్తాయి. 2 రకాలుగా ఉంది. ఓకే, బేసిక్స్ వచ్చేసరికి 2019 రికార్డు ప్రకారం అయితే 101 స్పీసీస్ ఉన్నాయండి. అంటే సుమారుగా 101 రకాల స్పీసీస్ అయితే ఉన్నాయి. అందులో 40 వెరైటీలు ఉన్నాయి, 67 ఫామ్స్ ఉన్నాయి. వీటి గురించి తర్వాత సంగతి. ఏదైనా ఒక 100 రకాలు ఉందనుకోండి ఇందులో. ఓకే, ఉన్న వాటిల్లో కల్లా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇది. 6 ఇంచ్ నుంచి 12 ఇంచ్ అనేది బేసిక్. ఇంకా అలా కాకుండా స్టెమ్, అదే మనకు చెప్పాను కదా ఇందాక, ఫెర్న్ అనేది అది స్టెమ్. అలా కాకుండా ఇంకా ఈ 2 మీటర్స్ 3 మీటర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, ఇది పెరుగుతా పోద్ది. ఓకే, ఇది ఎక్కువ చెప్పాను కదండి, చిన్న పీసెస్, ఏ చిన్న పీస్ దొరికినా సరే, చిన్న పలుకు ఒకటి ఉన్నా సరే దాని నుంచి అది డెవలప్ అవుద్ది. రైజోమ్స్, ఈ రైజోడ్స్ దగ్గర నుంచి అయితే బాగా డెవలప్ అవుతాయి. ఈ రైజోడ్స్ ఏం లేదండి, ఈ రైజోడ్స్ అనేది న్యూట్రియన్స్ అబ్జర్వ్ చెయ్యం. ఈ రైజోడ్స్ యొక్క పని ఏంటి, ఎక్కడైనా ఒక మట్టిలో కానీ, లేకపోతే రాక్ను కానీ, ఏదైనా ఒక షెల్ని కానీ పట్టుకొని ఉంచడం, యాంకర్ అన్నమాట, ఏం లేదు.
అది నీటిలో తేలాడుకోకుండా ఉండటం కోసం ఒక యాంకర్ లాగా పట్టుకునేదాన్ని రైజోడ్ అంటాం. మన భాషలో చెప్పాలంటే వేర్లు. వేర్లు కాదు, వేర్లు అని చెప్తాం. ఓకే. న్యూట్రియంట్స్ని పీల్చేది మాత్రం అది ఆకుల ద్వారానే. అది జస్ట్ యాంకర్గా మాత్రమే పనికొస్తాయి రైజోడ్స్ అని. ఓకే. కాబట్టి రైజోడ్స్ అనేవి ఎప్పుడు వాటర్లో మనం శాండ్లో సబ్మెర్జ్ చేసి ఉంచడం బెటర్. ఆకులు అనేవి బయటకు ఉండాలి. అది మిగతా ఆల్గేకి ఈ ఆల్గేకి ఉన్న డిఫరెన్స్ అది. మిగతా ఆల్గేలు కొన్ని కొన్ని వేర్లలో పీలుస్తాయి. ఇది వేర్లతో పిలవదు, రైజోడ్స్తో పిలవదు, ఆకుల ద్వారానే పీలుస్తుంది. ఓకే. ఇది మనం వాటర్ వాడేది మాత్రము, ఇది మనం ఎక్వేరియంలో వాడేది మాత్రము న్యూట్రియంట్స్ని తీసేయడం కోసము, ఇంకా మెరైన్ హ్యాబిటైట్స్కి. అదే చెప్పాను కదా, హర్మిట్ క్రాబ్స్కి అయితేనేమి, స్ట్రిమ్స్కి అయితేనేమి, కొన్ని ఫిషెస్కి అయితేనేమి ఫుడ్ కింద మనకు వస్తుంది. ఓకే. ఇంకా ఇంకోటి ఏంటంటే ఇది హైలీ ఇన్వేజివ్ స్పీసీస్ అండి. అంటే ఇది చాలా భయంకరంగా పెరుగుతుందని చెప్పాను కదా. మీ ట్యాంక్లో కలరిపా ఉంది అంటే, మీరు తెప్పించిన మ్యాక్రో ఆల్గేలో కలరిపా ఉంది అంటే మాత్రం అదే పెరుగుద్ది. నేను ఇంక పెట్టి కూడా చెప్తాను, ఫస్ట్ అదే పెరుగుద్ది, మిగతా పెరగవు తొందరగా. అది ఏ స్టేజ్కి వస్తుంది అంటే, మిగతా మ్యాక్రో ఆల్గే చనిపోయే స్టేజ్కి తీసుకొస్తుంది. అది నేను ఇప్పుడు నా మ్యాక్రో ఆల్గే ట్యాంక్లో కూడా నేను ఫేస్ చేస్తుంది అదే. ఏదో ఒక పలుకు వస్తుంది, ఆ కలరిపానే భయంకరంగా పెరుగుతుంది. నేను సరే కలరిపా బాగా పెరిగితే ఇంకా దాన్నే ఉంచేసి మిగతా తీసేస్తాను. మనకు కావాల్సింది నేనే మ్యాక్రో ఆల్గే ట్యాంక్ కాదు కదా పెట్టింది, నాకు మామూలు రెఫ్యూజం కింద వాడుతున్నాను దానికోసము. కలరిపా మాత్రం నా దగ్గర భయంకరంగా పెరుగుతుంది. నేను తర్వాత త్వరలో అప్డేట్ ఇస్తాను టైం దొరికినప్పుడు. ఓకే. ఏంటంటే అప్డేట్ అని చాలామంది అడుగుతున్నారు. నా దగ్గర కొత్తగా అప్డేట్ ఏమైనా ఉండదండి. అప్డేట్ అంటే నా దృష్టిలో ఏంటంటే, కొత్తగా ఏదైనా యాడ్ చేస్తేనో తీసేస్తేనో, ఏమైనా జరిగితేనో, ట్యాంకులో ఏదైనా డిజాస్టర్ జరిగితేనో అది అప్డేట్. మిగతా కొత్తగా ఏమి ఉండవు అప్డేట్స్ అని. ఇంకా రిమైనింగ్ అప్డేట్ అంటే నా దగ్గర ఇది ఉంది బాగుందని చెప్పి నేను చూపించలేను. మాట్లాడితే షార్ట్ వేసి వీడియో వేసి చూపించలేను. అందుకోసం ఎప్పుడూ ఉన్నాయి అవే. ఇంకా ఆ 4 చేపలు ఉంటాయి, ఆ ట్యాంక్ ఒకటి ఉంటుంది, ఆ రిఫ్యూజం ఒకటి ఉంటుంది, అంతే. అంతకుమించి అప్డేట్ పెద్దగా ఏమి ఉండదు. ఓకే. కొత్తగా ఏమైనా జరిగితే మాత్రం అప్డేట్స్ చెప్తానండి. ఓకే. ఇక మనం ఇందులో డిస్కస్ చేయబోయే, అది చెప్పాను కదండి, ఈ 101 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి కదా, వీటిలో అన్నింటిని మనం డిస్కస్ చేయము. వీటిలో మన ఎక్వేరియం ట్రెండ్లో ఎక్కువగా వాడేదైతే ఇదిగోండి ఈ 6 రకాలు. ఇంకొక రకం ఏమైనా జాయిన్ అవుతుంది. ఈ మొత్తం బేసిక్గా ఒక 10 టైప్స్లోనండి. ఏ కలర్ రిపైన తీసుకుని మీరు 10 టైప్స్ బిలోనే మనం కలర్ రిపా వాడేది ఎక్వేరియంలో. మిగతావి వాటర్ అని కాదు, అంత ఇంట్రెస్ట్ చూపిరు, అది ఎక్కువగా స్పీడ్గా పెరగవు. ఇందులో కలర్ రిపా పెరుగుతుందనే కానీ అన్ని ఇందులో కూడా పెరగవు. ఇందులో మెయిన్ ఏంటంటే ఈ టాక్సిఫోలియా అనేది విపరీతంగా పెరుగుతుంది. టాక్సిఫోలియా అనేది ఇన్వేజివ్ స్పీసీస్. మిగతా మ్యాక్రో ఆల్గేస్తో పోలిస్తే స్పీడ్గా పెరుగుతాయి. అట్లా ఇది లిస్ట్ అండి. కలరిపా, రేస్మోసా, లెంట్లిఫెరా, పోలిఫెరా, టాక్సిఫోలియా, స్టెర్లైడెస్, మెక్సికానా. వీటి గురించి చూద్దాం. ఓకే. ఇది రేస్మోసా అండి. ఇది కలరిపేషియా అని కూడా అంటాము. ఇది మనకు ఇదిగోండి కోనికల్ షేప్లో దొరుకుతుంది. ఇట్లా ఉంటుంది. ఓకే. కోనికల్ షేప్లో ఇలా ఉంటుంది. ఓకే. ఇది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చులేండి, ఇబ్బంది ఏం లేదు. ఇది కొంచెం స్లో అనమాట. అంటే ఇది కొంచెం సెన్సిటివ్, స్లో కూడా. ఏది టాక్సిఫోలియాతో పోలిస్తే. ఇది కామన్ నేమ్ వచ్చేసరికి చెప్పాను కానీ గ్రీన్ కలర్లో ఉంటుంది. గ్రీన్ కోనికల్ గ్రేప్ వీడ్ అంటారు. లైటింగ్ వచ్చేసి లో లైట్ నుంచి మీడియం లైట్ ఎలా ఉన్నా సరిపోతుంది. ఫ్లో కూడా మోడరేట్ నుంచి హై ఫ్లో ఉంటే సరిపోతుంది. ఫ్రాన్స్ అనేవి చెప్పాను కదండి, క్లస్టర్స్ లాగా ఉంటాయి. దీనికి ఏంటంటే పిన్స్ లాగా రాకుండా కోనికల్ షేప్లో కప్స్ లాగా వస్తుంది. గ్రోత్ అనేది స్లో నుంచి మోడరేట్లో ఉంటుంది. ఓకే. మనకు ఇది గుర్తుపెట్టుకోండి, కాంపాక్ట్, హై ఫ్లో, లో లైట్ కండిషన్స్లో బాగా పెరుగుతుంది. చిన్న మ్యాక్రో ఆల్గే ట్యాంక్స్కి ఇదైతే బాగా ఉంటుంది. ఓకే. కాబట్టి ఇది కొంచెం సెన్సిటివ్. బిగినర్ ఏంటంటే దీంతో స్టార్ట్ చేయొద్దులేండి. దీంతో కాదు, బిగినర్ మ్యాక్రో ఆల్గే చూపిస్తాను, ఇందులోనే ఉంది కలరిపాలోనే. ఇది కొంచెం మీరు ఒక ఆల్గే ఏదైనా సెట్ అయిన తర్వాత నెక్స్ట్ దానికి ట్రై చేయొచ్చు ఇది. ఓకే. ఇది లెంట్లిఫెరా. ఇది కలరిపా లెంట్లిఫెరా. ఇది సీ గ్రేప్స్ అంటారు దీన్ని లటోక్ అని కూడా అంటారు. ఇలా గ్రేప్స్లా ఉంటుంది. ఇందాక చూసారు కదా, నేను కోనికల్ కప్ షేప్లో ఉన్నాయి. అది కోనికల్ షేప్లో కాకుండా ఇప్పుడు గ్రేప్ షేప్లో వస్తుంది. అంతే, గ్రేప్ షేప్లో వస్తుంది. సేమ్ దానికి దీనికి పెద్ద తేడా ఏమి ఉండదండి. పారామీటర్స్ అంతా ఒకటే ఉంటాయి. స్లో టు మోడరేట్, సేమ్ కాంపాక్ట్, లో లైట్ కండిషన్లోకి వస్తాయి. మోడరేట్ టు హై, లో టు మోడరేట్, ఇదంతా సేమ్, రెండు ఒకటే. ఒకరికి చెప్పాలంటే రెండు ఒకటే. ఓకే. ఇది ప్రోలిఫెరా. ఇది లీఫీ కలరిపా అంటాము. ఇది ఓకే అండి, వాటితో పోలిస్తే ఇది కొంచెం హార్డే. కాకపోతే ఇది మన వాళ్ళు తొందరగా తీసుకొని రారు ఈ మ్యాక్రో ఆల్గే. ఇదేంటంటే లుక్ అంత బాగోదని చెప్పేసి, ఏదో గడ్డి మొలిచినట్టుగా ఉంటుంది, ఏదో ఆకులు మొలిచినట్టుగా ఉంటాయని చెప్పేసి దీన్ని తయారు. ఇది అంటే కస్టమర్ కన్జంప్షన్ని బట్టే మనకు అమ్మే వాళ్ళు తీసుకొస్తారు, ఏది దొరికిందని తీసుకురావడమే కాదు. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇది కొనలేదనుకోండి, వేస్టే కదా. అందుకని దీని బదులు వేరే తీసుకుంటారు. ఓకే. అంతేకాకుండా ఈ లీవ్స్ ఉన్నాయి కదా, ఇవి చాలా హైట్ పెరుగుతాయి. ఇందాక చూపించిన దాంతో పోలిస్తే ఇది హైట్ బాగా పెరుగుతుంది. అందుకోసం నేను తొందరగా ప్రిఫర్ చేయరు. కానీ ఇది ఓకే, ఇది కొంచెం హార్డ్ టైప్, ఇది బాగానే వాడుకోవచ్చు.
ఇది కామన్ కలర్ రిప్ప, బ్లేడ్ ఆల్గే అంటారు. మోడరేట్ టు హై, ఫ్లో రేట్ హైగా కావాలి దీనికి. ఓకే, గ్రోత్ వచ్చేసి మోడరేట్ నుంచి హైగా ఉంటుంది. శాండ్ బాటమ్, ఎక్కువగా శాండ్ బాటమ్ ఉన్న వాటికి, శాండ్ బెడ్ ఉన్నటి లగూన్ ట్యాంక్స్ అంటారు. లగూన్ ట్యాంక్స్ అంటే హైట్ తక్కువ ఉండి ఎడల్పు ఎక్కువగా ఉండే ట్యాంక్స్ ఉంటుంది సరే, వాటిల్లో అయితే ఇది బాగా పనికి వస్తుంది. ఓకే, నేను ఇవి ఇచ్చాను కదండి, వీటి వరకు చూసుకొని మీరు ఆర్డర్ పెట్టుకోండి, డైరెక్ట్గా పెట్టద్దు. ఇక్కడ నేను పారామీటర్స్ ఇచ్చిన దాన్ని చూసుకొని ఆర్డర్ పెట్టుకోండి. ఓకే, ఓకే, ఇదండి నెక్స్ట్. ఇది కలరిపా టాక్సిఫోలియా, దీన్నే ఫెదర్ కలరిపా అంటాము. ఓకే, ఫెదర్ కలరిపా అనేది చాలా రకాల స్పీసీస్ ఉంది, అన్నిటినీ ఫెదర్ కలరిపా కింద చెప్తాం. ఈ టాక్సిఫోలియా ఒకటే ఫెదర్ కలరిపా కాదు, ఫెదర్ కలరిపా ఇదోండి. ఈ రకంగా ఒక తీగలాగా ఉన్న వాటిని అన్నింటినీ కూడా మన వాళ్ళు ఫెదర్ కలరిపా అనే పిలుస్తారు. ఓకే, ఫెదర్ కలరిపా అనేది పిలుస్తారు. చెప్పాను కదా, టాక్సిఫోలియా ఇది హైలీ ఇన్వేజివ్ స్పీసీస్, భయంకరంగా పెరిగేది ఏదైనా ఉందంటే ఇదే చాలా కంట్రీస్ దీంతో, మెరైన్ బయాలజిస్ట్ దీంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు కూడా. అదేంటంటే నేటివ్ స్పీసీస్ని డిస్ట్రాయ్ కూడా చేస్తుంది. ఓకే, ఇది చెప్పాను కదా, చిన్న చిన్న యాంకర్, చిన్న చిన్న మొక్కలతో ఈ షిప్స్ వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడైనా తట్టుకొని వెళ్ళినా, ఈ ఫిషింగ్ చేసే వాళ్ళు ఎక్కడైనా పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయి వేరే ప్రాంతంలో వదిలినా చాలా ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల. ఓకే, మీకు ఎవరికైనా సరే బిగినర్ మ్యాక్రో ఆల్గే అంటే ఇది కానీ దొరికితే తీసుకోండి. ఎలాంటి ట్యాంక్లో అయినా సరే, ఏం ఎక్స్పీరియన్స్ లేదండి మా ట్యాంక్ 3 months ఓల్డ్ అంటే మీరు దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది పెరిగిపోద్ది. దీని గురించి ఆలోచించే పనేలా, ఇది ఆ రకంగా పెరుగుతుంది. చాలా దారుణంగా, చాలా భయంకరంగా పెరుగుతుంది. ఓకే, ఇవి 3 ఇప్పుడు నేను చూపిస్తాను. 3 టైప్స్, ఈ 3 కూడా అదే, అందులో ఇది ఫస్ట్ అనమాట. ఇది దొరికితే మాత్రం కళ్ళకద్దుకొని తీసుకోండి. ఇది ఇంకా మ్యాక్రో ఆల్గే అయితే మీ దాంట్లో ట్యాంక్లో ఖచ్చితంగా పెరుగుతుంది. ఇది ఫస్ట్. ఓకే, ఇది ఇవ్వండి. కామన్ నేమ్ వచ్చరికి కలర్ రిప్ప, ఫెదర్ కలర్ రిప్ప. లో లైట్ నుంచి హై లైట్ వరకు ఎక్కడైనా సరిపోతుంది. లో నుంచి హై ఇచ్చాం కానీ లో ఫ్లో నుంచి హై ఫ్లే వరకు ఎక్కడ వరకు సరిపోతుంది. గ్రోత్ రేట్ అనేది వెరీ హై. ఈ టాలరెన్స్ వచ్చేసరికి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఎక్వేరియం కండిషన్స్ అండి. 10 degreesలో కూడా ఇది తట్టుకుంటుంది. 10 degrees మనం అనుకుంటాం కదా ఎక్వేరియం హీటర్ ఆన్ చేయాలని చెప్పేసి, ఇది 10 degreesలో కూడా తట్టుకుంటుంది. దీని క్యాలిబర్ అది. ఇప్పుడు నేను చూపించబోయే 3 పరిస్థితి అదే, అందులో ఇది ఫస్ట్. ఓకే, కాబట్టి ఎవరైనా ఉంటే మాత్రం దీన్ని ట్రై చేయండి. ఈ ఫ్రాండ్ ఎలా ఉంటుందనేది చెప్పాను, ఫ్లాట్ ఈవెన్గా స్ప్రెడ్ అయి ఉంటుందని. ఈ డిఫరెన్సెస్ ఉంటాయి, నేను చెప్తాను. ఇది మీరు ఐడెంటిఫై చేయడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మూడిట్లో, చెప్తాను. ఇది కలరిపా స్టెర్లైడస్ అండి. ఇది కూడా ఫెదర్ కలరిపానే. ఈ రెండు ఒకటే రకంగా ఉంటాయి, అందుకని పక్క పక్కనే పెట్టాను. ఇది ఒకటే రకంగా ఉంది చూడండి. ఓకే, ఇది ఒకటే రకంగా ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ గ్రోత్ రేట్ హై ఉంది దీనికే. ఓకే, ఇది మనకి ఈజీగా దొరుకుతుంది. ఇది మనకు చెన్నైలో ఇది మనకు అమ్ముతారు. అది కూడా దొరుకుతుంది, ఇది దొరుకుతుంది. ఇదైతే ఈజీగా దొరుకుతుంది, ఇది ఎక్కువగా దొరుకుతుంది, దగ్గర ఏరియాస్లో ఇది దొరుకుతుందని చెప్పి ఇది తెచ్చిస్తారు. ఈ రెండిట్లో ఏది దొరికినా సరే మీరు తీసుకోండి, బ్రహ్మాండంగా పెరుగుతుంది మీకు ట్యాంక్లో. ఓకే, రెండు ఫీచర్స్ ఒకటే, ఇంకేం లేదు, రెండు ఒకటే రకంగా ఉంటాయి. షేప్ మాత్రం ఐడెంటిఫై చేయడంలో ఉంటుంది. షేప్ ఎలా ఐడెంటిఫై చేయాలి ఏంటి అనేది మనం చెప్తాను, కానీ అంత అవసరం ఉండదు మీకు. ఇప్పుడు మీరు షేప్ కనుక్కొని ఏం చేస్తారు, రెండు చూడంగానే అర్థమైపోతాయి ఫెదర్ కలరిపా అని చెప్పేసి. దానికోసం మీరు ఇన్వెస్టిగేట్ చేసి మీదేంది, మనకు ఇదేం బాటనీ క్లాస్ కాదు. మీకు ఇలా ఉంటే ఇది ఎలా ఉంటుంది, మీరేమి లోపలికి వెళ్ళి సముద్రం లోపలికి వెళ్ళి ఏం తెస్తారేంది, ఉన్నది కొనుక్కుంటారు అంతవరకే. కాబట్టి ఫెదర్ కలరిపా అనేది బేసిక్ మ్యాక్రో ఆల్గే, బిగినర్ మ్యాక్రో ఆల్గే ఒక రకంగా చెప్పాలంటే. ఓకే, ఇదిగోండి డిఫరెన్స్ చూడండి. ఇదేమో టాక్సిఫోలియా, ఇందులో రెండు ఉన్నాయి చూడండి. ఇంకోటేమో స్టెర్లైడెస్, ఇదేమో టాక్సిఫోలియా, ఇది స్టెర్లైడెస్. ఇలా ఉంటుంది అన్నమాట డిఫరెన్స్. ఓకే, ఈ ఐడెంటిఫై చేయడం చాలా కష్టము. ఏదో దగ్గర పెట్టి చూస్తేనో చాలా కష్టం అనమాట. ఇది కొంచెం పెరిగినా సరే ఇలానే అనిపిస్తుంది, కొంచెం లావైనా సరే. ఓకే, నెక్స్ట్ ఇది కలరిపా మెక్సికానా అండి. ఇది క్రాసిఫోలియా అంటారు, ఫెర్న్ కలరిపా అంటారు. ఇది చూడటానికి ఇలా ఉంటుంది కానీ ఇది ఇంకా తిక్కు వస్తుందండి, బాగా తిక్కుగా ఉంటుంది. ఇది ఫెర్న్ కలరిపా. ఇది కూడా గ్రోత్ రేట్ అంటే ఉంటుంది కానీ ఆ రెండింటి అంత కాదు. టాక్సిఫోలియా ఫస్ట్, స్టెర్లైడెస్ నెక్స్ట్, ఇది క్రాసిఫోలియా, ఇది మెక్సికానా, ఇది థర్డ్ అనమాట. ఈ మూడిట్లో మీరు ఏది దొరికినా సరే తీసేసుకోండి. మ్యాక్రో ఆల్గే ప్లాంట్, మ్యాక్రో ఆల్గే రెఫ్యూజం స్టార్ట్ చేయండి. ఓకే, ఇదిగోండి ఇలా ఉంటుంది చూడండి. ఓకే, కామన్ నేమ్స్ వచ్చేసరికి ఫెదర్ కలరిపా లేదా ఫెర్న్ కలరిపా, ఫెర్న్ ఆల్గే. లో లైట్, మోడరేట్ లైట్, హై లైట్ కూడా సరిపోతుంది, మోడరేట్ టు హెవీ, గ్రీన్ డార్క్ కలర్లో ఉంటుంది. ఓకే, ఇది కూడా సేమ్. మూడిటి యొక్క పారామీటర్స్ ఆల్మోస్ట్ సేమ్ అండి. మూడు ఒకటే విధంగా పెరుగుతాయి, మూడు ఒకటే విధంగా ఎక్స్టెండ్ అవుతాయి. ఓకే, మూడు ఒకటే విధంగా సెక్సువల్గా కూడా వెళ్తాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సేమ్ అనమాట, పెద్ద తేడా ఏముండదు. కాకపోతే గ్రోత్ రేట్లో అప్ అండ్ డౌన్ మాత్రమే ఉంటుంది. కాబట్టి బేసిక్ ఎవరైనా మ్యాక్రో ఆల్గే స్టార్ట్ చేయదలుచుకుంటే ఈ మూడిట్లో ఏది దొరికినా సరే తెచ్చుకోండి, ఇంతే.
ఓకే. ఇక ఈ మూడిటికి డిఫరెన్స్ చెప్తానని చెప్పాను కదా! ఇది ఆల్మోస్ట్ 3 ఒకటే రకంగా ఉంటాయి. కాకపోతే డిఫరెన్స్ ఎక్కడుంది? రైజోడ్స్ అనేవి కామనే. ఓకే. స్టోలెన్ అనేది కూడా కామనే. పైన ఉన్న ఫ్రాన్స్ పినల్స్ ఉంది చూసారా? అది మాత్రమే డిఫరెన్స్. అది మాత్రమే డిఫరెన్స్. టాక్సిఫోలియా, మెక్సికానా, స్టెరిలైడెస్. ఈ మూడిటికి ఉన్న డిఫరెన్స్ నేను ఇచ్చాను ఇక్కడ. ఎవరైనా కావాలి, ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే దీని మీద రీసెర్చ్ చేస్తాను అనుకుంటే చేసుకోండి. నాకు అభ్యంతరం లేదు. నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. మీకు చూపించాను. ఏంటంటే విజువల్గా చూసిందే మెయిన్. విజువల్గా చూసిందే మెయిన్. ఈ ఎక్స్ప్లెనేషన్ ఇలా ఉంటుంది, 1 mm ఉంటుంది, 2 mm ఉంటుంది, ఇవన్నీ నేను చెప్పదలుచుకోలే. జనరల్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాను. ఇది ఎందుకంటే మన ఛానల్ మన తెలుగు వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. కాస్త హిందీ వాళ్ళు వీళ్ళు. నేను చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. దానికోసం ఈ డిస్క్రిప్షన్ అనమాట. ఓకే. కీ ఐడెంటిఫికేషన్ ఎలా చేస్తాం? ఇది కూడా అంతే అండి. కీ ఐడెంటిఫికేషన్ ఎలా చేస్తాం ఏందని. ఓకే. ఇది చూడండి. ఇదైతే మీకు ఈజీగా అర్థమవుతుంది. దానికంటే అంత మ్యాటర్ చదివే బదులు ఈ డీటెయిల్ కంపారిజన్. ఇది బ్రాంచ్లెట్ షేప్. ఇదేం ఫ్లాట్‌గా ఉండదు. టాక్సిఫోలియా, మెక్సికానా, స్టెరిలైడెస్ ఇదేం ఫ్లాట్ సికిల్ షెల్ షేప్‌లో ఉండదు. సికిల్ అంటే తెలుసు కదా! సికిల్ అంటే కొడవలిలా ఉంటది. ఇదేం ఫ్లాట్‌గా ఉండదు. ఒకదానిపైన ఒకటి ఉంది. ఇదేమో సిలిండ్రికల్‌గా నీడిల్ షేప్‌లో ఉంటుంది. ఓకే. ఇది బ్రాంచ్లెట్ బ్రేస్ అంటే రైజోట్స్ బేస్ అనమాట. ఇది వచ్చేసరికి కన్‌స్ట్రెయిన్ దగ్గరగా ఉంటది. ఇదేం దూరంగా ఉంటాయి 2 అట్లా. ఇది మిడ్ రిబ్. ఈ మిడ్ రిబ్ కంప్రెస్డ్‌గా ఉంటది. ఫ్లాట్‌గా ఉంటది ఇట్లా. ఓకే. ఇన్వేజన్ వచ్చేసరికి టాక్సిఫోలియా హైలీ ఇన్వేజివ్ స్పీసీస్. మెడిటేరియన్ స్ట్రెయిన్. మెయిన్‌గా మెడిటేరియన్ స్ట్రెయిన్. మిగతాయి కాదు. ఓకే. ఇంక ఇవి అంత ఇన్వేజన్ ఏం కాదండి. జనరల్ నార్మల్ అనమాట. పెద్ద ఏం లేదు వీటిల్లో. ఓకే. నాట్ బ్యాడ్. ట్రాపికల్‌గా పెరుగుతాయి. అంటే మన ఏ రీజియన్‌లో ఎంత పెరగాలో అంతే పెరుగుతాయి. ఇక్కడ నుంచి తీసుకొని వెళ్లి వేరే చోట్ల పెంచే అంత ఏం ఉండదు వీటికి. ఓకే. మూడిటి కండిషన్స్ కూడా చూడండి. ట్రాపికల్‌లో సబ్ ట్రాపికల్ రీజియన్, ట్రాపికల్ సబ్ ట్రాపికల్ రీఫ్. ఓకే. శాండీ రీఫ్ ఏరియాస్. మూడిటి కండిషన్స్ ఒకటే ఉంటాయి. ఓకే. మన ఇండియాలో ఈ కలరిపా దొరుకుతుందండి. మన ఇండియాలో బొచ్చెడు టైప్స్ ఆఫ్ కలరిపా దొరుకుతాయి. అవి మీకు ఇచ్చాను. రేస్మోస్ అయితే టాక్సిఫోలియా, మెక్సికానా, లెంట్రిఫెరా, స్టెరిలైడెస్. ఓకే. ఇంకా పెల్టాట్, వెరవెల్సిని. ఏవి కావాలంటే అవి. ఎక్కడ కావాల్స్తే అక్కడ దొరుకుతున్నాయి. ఓకే. సముద్రం ఉన్న ఏరియాస్లో అండి మెయిన్గా. ఇదిగోండి ఎక్కువ ఈత. మన కోస్టల్ రీజన్ ఉంది కదా, పైన నుంచి కింద వరకు. ఆ రీజన్స్లో ఎక్కడ కావాలో దొరుకుతాయి. ఇది అంతా మీరేమి దీని గురించి ఇన్వెస్టిగేట్ చేసే పనేం లేదులేండి. దొరకతే జస్ట్ అట్లా పెట్టుంచాను అంతే. ఎవరైనా చూస్తే పనికి వస్తుందని చెప్పేసి. ఓకే. అడ్వాంటేజ్ ఇన్ ఎక్వేరియం. అడ్వాంటేజ్ మీకు ముందే చెప్పాను. నైట్రేట్స్, ఫాస్ఫేట్స్ దొరుకుతాయి. ఆల్గే ఉంది కదా, ఆల్గే చాలా చోట్ల పెరుగుతుంది. లైట్ వేస్తే మా దాంట్లో ఆల్గే విపరీతంగా పెరుగుతుందండి. అంటే ఆల్గే పెరగడానికి ఏంటంటే న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాం. మెయిన్గా ఫాస్ఫేట్. వాటర్లో ఫాస్ఫేట్ ఎక్కువగా ఉంటే ఆల్గే పెరుగుద్ది. ఆ ఫాస్ఫేట్ ఆల్గేని కూడా కంపీట్ చేయగలిగేది ఏమైనా ఉందంటే కలరిపానే. కలరిపా ఉందంటే ఆల్గే పెరగడం తగ్గిద్ది. ఆ గ్రీన్ కలర్ ఆల్గే, బ్రౌన్ కలర్ ఆల్గే ఈ డయాటమ్స్ ఎన్ని రావడం తగ్గుతుంది కలరిపా ఉంటే. ఓకే. కాబట్టి కలరిపా అనేది తెచ్చుకోండి. ఇంకా దీనికి ప్రోనింగ్ అంటే వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ దీన్ని కట్ చేసుకోవడం బెటర్. ఎక్కువ పెరిగే కొద్దీ, లేదా 15 days వన్స్. ఏంటంటే ఎక్కువ అయ్యే కొద్దీ ఇంక దీనికి సరిపోయే న్యూట్రియంట్స్ దొరకవు. చనిపోద్ది. కాబట్టి ఉంది కదా అని చెప్పేసి, బాగుంది కదా అని చెప్పి ఉంచుకోకుండా కట్ చేసి తీసేయండి. కట్ చేయకుండా తీయకుండా అంతే ఉంటే చనిపోద్ది. ఏదో ఒక మూమెంట్లో చనిపోతుంది. ఓకే. ఇది దీనికి లైటింగ్ కండిషన్ కూడా చూసుకోవాలండి. డిస్ప్లే ట్యాంక్లో వేసినప్పుడు మార్నింగ్ లైట్ వేస్తే ఇది నైట్ లైట్ వేయటమా, లేదా 24/7 లైట్ వేయటమా? ఇది 24/7 లైట్ వేస్తే ఏంటంటే ఇది సెక్సువల్గా పోదు. అంటే దీని సీడ్స్ ఇది సెక్సువల్గా పోవటం అనేది పెద్ద టాపిక్ అండి. అది నేను నిదానంగా తర్వాత ఎప్పుడైనా చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంత దూరం మీరు తీసుకురారులేండి. ఇది ఏంటంటే చనిపోతూ దాంట్లో ఉన్న విత్తనాలని మొత్తం వదిలేస్తుంది అనమాట వాటర్లోకి. అది సెక్సువల్గా వెళ్ళటం అంటే. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ విత్తనాలు వెళ్ళి వేరే చోట పెరుగుతాయి కాదంట్లే. కానీ చనిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ ఆల్గే చనిపోయినప్పుడు దీంట్లో పీల్చిన న్యూట్రియంట్స్ మొత్తాన్ని మళ్ళీ నీళ్ళలోకి వదిలేస్తుంది. అది పెద్ద ప్రాబ్లం. సడన్గా స్పైక్ అవుతుంది. మనకు అన్ని లోపల ఉన్న పారామీటర్స్ మొత్తం సడన్గా స్పైక్ అవుతాయి. ఓకే. కాబట్టి దీన్ని రెఫ్యూజన్లో పెట్టండి. లైటింగ్ అనేది మీరు మెయింటైన్ చేసుకోవాలి. లైటింగ్కి పీహెచ్కి వైస్ వర్స్ అనమాట. ఇది ఉంటుంది. లైట్ ఆఫ్ చేసినప్పుడు మనకు డిస్ప్లే ట్యాంక్లో ఎట్లా లైట్ ఆఫ్ చేసినప్పుడు ఎలా, సంప్లో లైట్ ఆఫ్ చేసినప్పుడు ఎలా అనేది ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే డిస్ప్లే ట్యాంక్ ఉన్న మార్నింగ్ లైట్ ఆఫ్ చేసి ఉంచితే నైట్ మనకు డిస్ప్లే ట్యాంక్లో లైట్ ఆఫ్ చేస్తుంటే రెఫ్యూజన్ లైట్ చేస్తారు, లేదా రెఫ్యూజన్ లైట్ ఆఫ్ చేస్తుంటే డిస్ప్లే ట్యాంక్లో లైట్ వేస్తారు. అట్లా ఉంటుంది రివర్స్లో. కొంతమంది 24/7 రన్ చేస్తారు. అది వారి ఇష్టము. మీరు కోరల్స్ పెట్టుకున్న వాళ్ళు అయితే ఈ పిహెచ్ స్వింగ్లో చూసుకోవాలి. మనకు ఫిషెస్ ఓన్లీ ట్యాంక్ కాబట్టి అసలు దాని గురించి ఆలోచించే పనేలా. ఎట్లా అయినా పెట్టుకోండి, రఫ్గా హ్యాండిల్ చేయండి, ఇబ్బంది లేదు. ఓకే. ఇదిగోండి ఇంతకుముందు చెప్పాను, కొంతమంది 24/7 రన్ చేస్తారు. 24 hours చేసినట్లయితే ఇది సెక్షువల్ ఫేజ్కి వెళ్ళదు, తొందరగా చనిపోదని చెప్పేసి అలా చెప్తారు.
ఇది ఫుడ్ కింద కూడా బాగా పనికొస్తుంది. హెర్బివరస్ ఫిష్‌కి అయితేనేమి ఫుడ్ కింద బాగా పనికొస్తుంది. ఈ సీ అల్చర్స్, ఏంజెల్ ఫిష్, అదర్ అదర్ హెర్బివరస్ ఈ క్రాబ్స్ ఉన్నాయి కదా! క్రాబ్స్, హెర్మిట్ క్రాబ్స్ అయితేనేమి, ష్రింప్స్ అయితేనేమి ఫుల్‌గా తింటాయి. సర్జ్ ఫిష్. ఓకే. కాకపోతే మీరు ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏందంటే, ఈ రైజోట్స్ గానీ, చిన్న చిన్న మొక్కలు గానీ, ఇది తినేటప్పుడు కొరుకుతాయి. ఫిషెస్ అనేవి చిన్న చిన్నవి లేకపోతే క్రాబ్స్ కానీ కొరుకుతాయి. ఈ రెఫ్యూజియంలో ఒకవేళ ఉంటాయి చిన్న ఫిష్ అని పెట్టుకున్నప్పుడు. కొరికినప్పుడు చిన్న చిన్న తునకలు ఏమైనా ఉంటే అది డిస్ప్లే ట్యాంక్లోకి వెళ్ళకుండా చూసుకోవాలి. డిస్ప్లే ట్యాంక్లోకి వెళ్ళింది అనుకోండి, డిస్ప్లే ట్యాంక్లో మళ్ళీ ఆల్గే పెరుగుద్ది. చిన్న తునకలు ఉన్నా సరే ఆల్గే పెరుగుతుంది. ఓకే. ఇంకా అది మీ మెయింటెనెన్స్ బట్టి ఉంటుందిలేండి. ఓకే. రెఫ్యూజియంలో మెయింటైన్ చేస్తారా, డైరెక్ట్ డిస్ప్లే ట్యాంక్లో వేసి మెయింటైన్ చేస్తారా, అది మీ ఇష్టము. అది మీరు చూసుకోవాలి. ఓకే. డిసడ్వాంటేజెస్ ఒక్కటే దీనికి, వేరేది ఏం లేదు. ఓవర్ గ్రోత్. ఒక ప్లేగ్ పెరిగినట్టుగా పెరుగుతుంది. కోరల్స్ పెట్టుకుంటే కోరల్స్ని కూడా దాటేసి వెళ్ళిపోతుంది. కోరల్స్ మొత్తం సస్తాయి ఒక రకంగా చెప్పాలంటే దీని దెబ్బకి. కోరల్స్ని కూడా ఓవర్ గ్రో చేస్తుంది. అందుకనే డిస్ప్లే ట్యాంక్లో దీన్ని పోనీకుండా రెఫ్యూజియంలో మెయింటైన్ చేస్తారు. మెరైన్ బయాలజిస్టులు అయితేనేమో ఇది అలార్మింగ్ రేట్లో పెరుగుతుంది. ఎందుకంటే చెప్పాను కదా, నేటివ్ స్పీసీస్ ఇది చెప్పాను కదా, కోరల్స్ని కానీ వీటిని కూడా డిస్టర్బ్ చేస్తుందని చెప్పేసి, మిగతా చెట్లు పెరగనీకోకుండా చేస్తుంది, ఇదే పెరుగుతుందని చెప్పేసి. ఇలాంటిది ఉండకూడని చోట ఒక రీజన్కి ప్రాంతానికి సంబంధించింది కాదు, వేరే రీజన్లో ఉంచి తీసుకొచ్చి అక్కడ వేశారనుకోండి, ఇంకా నేటివ్ స్పీసీస్ మొత్తం చనిపోతాయి కదా. ఇప్పుడు లైన్ ఫిష్ ఉంది. లైన్ ఫిష్ అనేది అది పిల్లలు భయంకరంగా పెడుతుంది. నేను మనకు యూట్యూబ్లో కొట్టి చూడండి. లైన్ ఫిష్ అనేది ఇన్వేజివ్ స్పీసీస్ అయింది కొన్ని కంట్రీస్లో. అసలు అది ఆ ప్రాంతానికి సంబంధించిందే కాదు. ఎవరో ఎక్వేరియం హాబిస్ట్ ఒకటి తీసుకొచ్చి నీళ్ళలో వదిలాడు. అప్పటి నుంచి ఇప్పుడు లైన్ ఫిష్ హంట్ కూడా స్టార్ట్ చేశారు. లైన్ ఫిష్ని విపరీతంగా హంట్ చేసేసి రోజు గుంపులు గుంపులు హంట్ చేసి పెడతా ఉన్నారు ఆ ఏరియాలో. అట్లా ఉంటుంది. ఓకే. ఇంకా డిస్ప్లే ట్యాంక్లో పోనీకుండా చూసుకోండి. రెండోది లైవ్ రాక్ మీద కూడా దీన్ని ఎక్కువ పాకనియద్దని చెప్తారు. మనం వాడేది కాదులేండి ఇది. మనం వాడేది నార్మల్ రాకే, పెద్ద హై అండ్ లైవ్ రాక్ ఏం కాదు. అది కాక రిఫ్యూజన్లో వాడేది. లైవ్ రాక్ మీద ఏంటంటే, లైవ్ రాక్లో ఉన్నది మొత్తం చనిపోయి చివరికి ఏంటంటే ఆ లైవ్ రాక్ని మొత్తాన్ని కప్పేసే విధంగా పెరుగుతుంది. లైవ్ రాక్ని మొత్తాన్ని కప్పేసే విధంగా పెరుగుతుంది. దానికి ఏమి దొరక్కోకుండా, ఫుడ్ కానీ ఆక్సిజన్ కానీ అందకోకుండా, సప్లై లోపల బ్యాక్టీరియా చనిపోయే విధంగా అవుతుందని చెప్పేసి అట్లా చెప్తారు. ఓకే. మన దాకా ఇంతవరకు అయితే రాదు. ఎక్కువ శాండ్ బెడ్లో పెట్టుకోండి. అది కూడా రెఫ్యూజన్లో మెయింటైన్ చేయండి. ఇబ్బంది లేదు. సెక్షువల్ రీప్రొడక్షన్ ఇంతకుముందు దీని గురించి చెప్పానండి. ఇంతకుముందు నేను చెప్పాను. అది చెప్పాను కదా, చనిపోయే ముందు కానీ లేదనుకుంటే దాని విత్తనాలు ఏదైనా సరే విత్తనాలు నీళ్ళలో వదిలేస్తుంది. అట్ ద సేమ్ టైం అది చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. దీన్ని గుర్తుపెట్టడం ఎలా, సెక్సువల్గా మరి ఎలా గుర్తుపెడతారు అంటే, మీకు అవి చిన్న చిన్న ముళ్ళల్లాగా, చిన్న చిన్న పిన్స్ లాగా, ఒక రకంగా చిన్న చిన్న విత్తనాల్లాగా స్టెమ్స్ పైన అక్కడక్కడక్కడ కనపడతాయి. అక్కడక్కడ కనపడతాయి. ఇప్పుడు ఫిషెస్కి ఇచ్చి వచ్చినప్పుడు మీకు పైన తెల్ల స్పాట్స్ అట్లా కనపడతాయి కదా, చిన్న చిన్న పురుగుల్లాగా. అలాగనే ఇది కూడా కనపడుతుంది అనమాట. ఈ దాని విత్తనాలు అనేవి కనపడతాయి. అలాంటి టైంలో మీరు ఆల్మోస్ట్ వీలైనంత వరకు దాన్ని తీసి పక్కన బయట పడేయండి. మళ్ళీ కావాల్సిన ఇంకోటి కొనుక్కోవచ్చు, కానీ తీసి పక్కన పడేయండి. అది ఇబ్బంది పడతారు. లేదంటే ఒక చిన్న మొక్క తీసుకొని మొత్తం తీసేసి ఒక చిన్న మొక్క తీసుకొని పెట్టండి. అప్పుడు విత్తనాలు పెరిగినా ఎక్కడ పెరిగినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఓకే. మొత్తం ఉంచితే మాత్రము అవి వన్స్ సెక్షువల్గా వెళ్ళిందంటే మాత్రము అది చనిపోతుందండి. పెద్ద మెయిన్ కలర్ మొత్తం చనిపోయి ఇంక విత్తనాలు మాత్రం మిగిలిపోతాయి. అదేంటంటే వాటర్కి లాగి అవ్వటము, ఇంకా మీరు మొత్తం ఇంకా సెటప్ మొత్తం స్పాయిల్ అయిపోద్ది. మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టాలని పరిస్థితి వస్తుంది. అంత దాకా తెచ్చుకోవద్దు. ఎప్పుడైనా సరే మ్యాక్రోఆల్గా చనిపోతుంది అంటే ఎక్వేరియంలో దాన్ని ముందు తీసేసేయండి. అంటే తెచ్చిన మ్యాక్రోఆల్గే మొత్తం పెట్టేయాలని చూడొద్దు. కొంత పీస్ చాలు. పంపించే వాళ్ళు ఎక్కువ పంపించినా మైనింగ్ పెట్టుకుంటే చాలు మీరు. అది బాగుంటుంది. ఓకే. కొంతమంది ఏంటంటే ఈ సెక్షువల్గా పోకుండా ఉండటం కోసము లైఫ్ సైకిల్ని బ్రేక్ చేయడం కోసం చెప్పాను కదా, లైట్ అనేది ఎక్కువగా వేస్తారు. ఎక్కువగా ఏంటంటే 24/7 రన్ చేస్తారు. ఇదంతా ఎక్కువ మ్యాక్రో ఆల్గే అయినప్పుడు అండి, బాగా ఎక్కువ పెరిగి ట్యాంక్లో నైట్రేట్స్, ఫాస్ఫేట్స్ ఎక్కువ అయ్యి పెద్ద ట్యాంక్స్ అయ్యి అందులో ఎక్కువగా ఫిషెస్ ఉన్నప్పుడు ఇదంతా జరిగేది. నార్మల్గా చిన్న చిన్న మినీ ట్యాంక్స్, మోయినమైన ట్యాంక్స్లో, అది కూడా తక్కువ ఫిషెస్ ఉన్న ట్యాంక్లో, అది కూడా లైట్ మనం 12 అవర్స్ అట్లా వేసే ట్యాంక్లో పెద్దంత ఏం ఉండదు. తక్కువ మ్యాక్రో ఆల్గే దాన్ని పని ఏదో చేసుకుంటూ పోతుంది. పెరిగితే మనం కట్ చేస్తూ ఉంటాం ఎక్కువగా అనుకోకుండా. ఓకే. ఈ మ్యాక్రో ఆల్గే ట్యాంక్స్లో ఇబ్బంది. కంప్లీట్ మ్యాక్రో ఆల్గే ట్యాంక్ పెట్టుకుంటారు కొంతమంది, ప్లాంటెడ్ ఎక్వేరియం లాగా. ఓకే. సాల్ట్ వాటర్ ప్లాంటెడ్ ఎక్వేరియం అలాంటి వాటిలో ఇది ఇబ్బంది. మనకు అంత అవసరం ఏమి ఉండదులేండి. 99.9% ఎవరి దగ్గర నేను అంటే నేనైతే చూడలేదు నా ఫ్రెండ్స్ దగ్గర కానీ ఇక్కడ కానీ సెక్షువల్గా పోవడం అనేది. ఫారిన్ కంట్రీస్లో ఏంటంటే పోతుందని చెప్పి ఇస్తున్నారు. యూట్యూబ్లో కూడా చూశాను, ఉన్నాయి చాలా చోట్ల అయింది. నాకు తెలిసి నా చుట్టుపక్కల అయితే కాల. ఎందుకంటే మనం ఆ స్థాయిలో పెంచిన వాళ్ళం కాదు, అంత పెద్దదేం కాదు, ఎప్పటికప్పుడు కట్ చేసి తీసేస్తూ ఉంటాం. అందుకని అంతేం కాలేదు. మీరు కూడా దీని గురించి వరి అవ్వాల్సిన పని అయితే లేదు. ఓకే. ఇది కూడా సెక్షువల్గా అన్నీ వెళ్ళవండి. ఇందులో మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ముఖ్యమైన పాయింట్.
అన్నీ వెళ్ళవు ఇందులో. ఈ వెళ్ళేదల్లా ఫస్ట్ సీ గ్రేప్స్ ఉంది చూసారా? సీ గ్రేప్స్ ఒకటి, లటో ఒకటి. అదే మాత్రం రెండు అకోనికల్ కప్ షేప్ ఉంది, అవే పోతాయి. మిగతా ఇవి సెక్షువల్గా పోవడం అనేది చాలా కష్టం అసలు. అసలు ఈ టాక్సిఫోలియా కానీ ఒక రకంగా చెప్పాలంటే ఫెదర్ కల్రిపా సెక్సువల్గా పోవటం అనేది చాలా రేరు. చాలా 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 రేరు. ఆ రైజోడ్స్ ఇంకా చెప్పాలంటే ఆ రైజోడ్స్ అన్నీ పోయి ఎక్కడో అతుక్కుంటాయి, అక్కడ నుంచి పెరుగుతాయి అంతే తప్ప ఇది సెక్షువల్గా పోవటం అనేది లేదు. ఓకే, చాలా రేర్. ఇంతకుముందు నేను చెప్పాను ఇది ఇన్వేజివ్ స్పీసీస్ అని. ఇది ఒక స్ట్రెయిన్ అండి, కోల్డ్ వాటర్ స్ట్రెయిన్. ఇది టాక్సిఫోలియా, ఇది మెడిటేరియన్ స్ట్రెయిన్ అనమాట. అంటే మెడిటేరియన్ ట్రీలో ఉన్న స్ట్రెయిన్. అది కొంతమంది చెప్పటం ఏంటంటే అక్కడున్న టాక్సిఫోలియా, అక్కడ ఉన్న కలరిపాతో వేరే చోట నుంచి వచ్చిన కలరిపా క్రాస్ అయ్యి హైబ్రిడ్ స్ట్రెయిన్ జనరేట్ అయింది, అదే మెడిటేరియన్ స్ట్రెయిన్ అని చెప్తారు. అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు, నేనేం మెరైన్ బయాలజిస్ట్నేం కాదు. మెడిటేరియన్ స్ట్రెయిన్ అనేది చాలా డ్రాస్టిక్గా పెరుగుతుంది. అది ఎలా చేయాలిందంటే కొంతమంది ఏమో ఈ షిప్స్ యాంకర్స్ ఉంటాయి కదా, ఆ యాంకర్స్ ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ పెరిగిందని. ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఏమో షిప్పింగ్ చేసేవాళ్ళు, ఫిషింగ్ చేసేవాళ్ళు, వాళ్ళు తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర వస్తుంటుంది కదా నెట్లో, అందులో వెళ్ళిందని. ఏదైతేనేమి మెడిటేరియన్ సీలోకి చేరింది. ఇప్పుడు అల్లాంటి వస్తూ ఉన్నారు. 10 degrees వరకు కూడా తట్టుకొని ఉండగలదు అక్కడ. కాబట్టి ఇది బతకగలదు, ఇబ్బంది ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే ఈ మెడిటేరియన్ స్ట్రెయిన్లో ఉన్నది మేజర్గా, మెడిటేరియన్ స్ట్రెయిన్లో అది ఆటోమేటిక్గా రీప్రొడ్యూస్ చేయలేదని చెప్తారు. ఎందుకంటే అది అందులో అంతా మేల్ జెనెటిక్సే ఉన్నాయని చెప్పి ఇంకొంతమంది చెప్తున్నారు. రీప్రొడ్యూస్ చేయలేదు, మేల్ జెనెటిక్సే ఉంది కాబట్టి అది సెక్సువల్గా పోదు, కాకపోతే పెరగటం మాత్రం విపరీతంగా పెరుగుతుంది, అంతా ఒకటే అన్నట్టుగా పెరుగుతుంది అంటారు. ఓకే, విత్తనాలు రిలీజ్ చేసే విధంగా కాదండి ఇది అని చెప్పి చెప్తారు. ఏదైనా ఇది కిల్లర్ ఆల్గే అని పేరు వచ్చింది దానివల్లే. ఓకే, కిల్లర్ ఆల్గే. ఇవంతా మనకు అవసరం లేదులేండి, మనకి ఇదంతా ఏదో నెట్లో కొంచెం పెట్టాలని చెప్పేసి పెట్టాను అంతే. ఎవరైనా చూస్తే వీడియో కొంచెం అండర్స్టాండింగ్గా ఉంటుందని చెప్పి పెట్టాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే డిస్పోజ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే సముద్రం దగ్గరగా ఉంటే, మన ఇండియన్ సముద్రం దగ్గర ఉంటే, ఎప్పుడైనా సరే మ్యాక్రో ఆల్గే ఏది తెప్పించుకున్నా సరే అయిపోయింది కదా, అంతా అయిపోయింది కదా మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి బీచ్లో వేయటం ఏంటంటే చేయమాకండి. డిస్పోజ్ అనేది నీట్గా చేయండి. ఓకే, చిన్న చిన్న పలుకులు కానీ ఏదైనా సరే తీసేసినప్పుడు దాన్ని తీసేసి నీట్గా డస్ట్బిన్లో వేసేయండి. ఓకే, ఇంకోటి ఏంటంటే ఈ మ్యాక్రో ఆల్గే కొంచెం మాయిచర్ ఉన్నా సరే 10 రోజులు బతుకుతుంది. ట్రాన్స్పోర్టేషన్లో డ్యామేజ్ అయ్యి రావటాలు ఏముండవు. ట్రాన్స్పోర్టేషన్ మ్యాక్రో ఆల్గే ట్రాన్స్పోర్టేషన్ గురించి కూడా నేను చెప్తాను. ట్రాన్స్పోర్టేషన్ చేసే విధానాన్ని బట్టి కూడా బతుకుతుంది ఇది. ఓకే, అది నేను తర్వాత దాని మీద నీట్గా ఇంకో వీడియో చేస్తాను, ట్రాన్స్పోర్టేషన్ ఎలా చేస్తే మ్యాక్రో ఆల్గే బాగా బతుకుతుందని చెప్పేసి. దాన్ని బట్టి చూద్దాం. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ పెడతా ఉన్నాను. ఓకే, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదు కాదనుకుంటే మనకు వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది, ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది మీరు వాట్సాప్లో కాపీ చేసుకొని నా లింక్ మీద క్లిక్ చేస్తే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. డౌట్స్ ఏమన్నా సరే అందులో అడగచ్చు. ఓకే, ఇన్ఫర్మేషన్ మంచిదే ఇస్తానండి. ఇంట్లో ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో వాళ్ళు అప్పుడప్పుడు నన్ను అరుస్తారు, నీకేంటి పని, ఇంక నీకు వేరే పని పట్టేం లేదు, దీనివల్ల పైసా ఆదాయం లేదని చెప్పి తిడతా ఉంటారు. నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చేస్తున్నాను అని చెప్పేసి ఫ్రీ టైంలో చేస్తూ ఉంటాను, వాళ్ళని ఇబ్బంది పెట్టుకోకుండా. హాబీని హాబీలాగానే చూస్తారు అందుకని. ఓకే, కాబట్టి ఎవరికైనా సరే ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఛానల్ని ఎక్కువ మందికి మనకు పంపించండి. ఓకే, మెరైన్ అనేది చాలామందికి ఒక కళ. దీన్ని స్టార్ట్ చేయడానికి కింద మీద పడుతూ ఉంటారు. అంత పెద్ద అవసరమేం లేదు. బేసిక్ ఫిషెస్ పెట్టుకునే వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు. నేను వస్తాయండి వీడియోస్, చిన్న చిన్నగా వస్తాయి. మీరు చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఛానల్లో ఉన్న అంత వీడియోస్ అన్నీ కూడా కంప్లీట్గా చూడరు, స్కిప్ కొట్టుకుంటూ వెళ్తారు. నాకు సబ్స్క్రైబర్సే కావాలి, దీని నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయదలుచుకుంటే నేను ఇవన్నీ ఎందుకు చేస్తానండి. షార్ట్స్ తీసి పెట్టుకుంటే మై క్లౌన్ ఫిష్, లేకపోతే ఇంక ఇది, లేకపోతే ఈరోజు ఫుడ్ వేసాను, ఫుడ్ ఇది తీసుకొచ్చాను, లేకపోతే ఇలా ఉంది ఈరోజు ట్యాంక్ క్లీన్ చేసి ఇలా పెట్టింది, ఎంత 30 సెకండ్స్ వీడియోస్ పెడతా ఉంటే డైలీ వస్తూనే ఉంటాయి సబ్స్క్రైబర్లు. ఓకే, ఏంటంటే డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటే యూట్యూబ్ రొటేట్ చేస్తూ ఉంటుంది, చూసేవాళ్ళు ఎక్కువ మంది అవుతారు. ప్రత్యేకంగా ఎతికి మెరైన్ ట్యాంక్ ఎక్కడైనా తెలుగులో ఉందా, మెరైన్ ఎవరైనా తెలుగు వాళ్ళు స్టార్ట్ చేశారని చెప్పి చేసేవాళ్ళు ఉండరు. ఓకే, అంత ఓపిక కూడా ఉండదు. అందుకని కంప్లీట్గా వీడియోస్ అంతా చూడండి, ఓపిక చేసుకొని ఎప్పుడైనా సరే ఖాళీ ఉన్నప్పుడు చూస్తూ ఉండండి, మీకు ఇన్ఫర్మేషన్ అనేది మంచి దొరుకుతుంది. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. బాయ్ అండి.